లస్కర్ లస్కర్ అంటేనే ఎంత పేరుగాంచింది. ఫస్ట్ మన దగ్గరనే ఉజ్జయిని మహాకాళి బోనాలు అంటే వాడవాడల ఊర్లో ఎంతో వైభవంగా పేరున్న మన బోనాలు. ఇక్కడ మొక్కుకుంటే ఏ మొక్కు అయినా కూడా నెరవేరుతుంది అమ్మవారి దగ్గర. అయితే మన అమ్మవారి టెంపుల్ సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి టెంపుల్. ఆ టెంపుల్కు నేను గత 12 సంవత్సరాల నుంచి నేను అక్కడ పూజరా చేయడం జరుగుతుంది. అక్కడ నేను అంటే నా 12 సంవత్సరాల నుంచి నేను అక్కడ ఉజ్జయిని మహాకాళి టెంపుల్లో పూజరా చేస్తాను. ఇంకోటి ఏంటంటే పోతాది అంటే ఎవరు చెప్పండి చెప్పండి. అంటే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నేను స్టార్టింగ్ నుంచి పూతరాయి అంటే నేను ఒక 17 సంవత్సరాల నుంచి నేను పూతరాయి వేషం వేస్తున్నాను. చిన్న అప్పటికి కూడా నేను అప్పుడప్పుడే జరా భవిష్యత్తు అంటే ఇట్లా వాళ్ళని వీళ్ళని చూసి పూతరాయి వేషం వేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుండే చిన్నతనం నుంచి. అంటే మా డాడీ కూడా పూతరాజు ఉండే. అయితే మేము 5 అన్నదమ్ములలో చాలా ఇంట్రెస్ట్ నాకు ఉంటుండే. నేను అంటే ఇక అప్పట్లో నేను చాలా పెద్ద పెద్ద గ్యాంగులు ఎంబడి తిరుగుతుండే నేను. ఇక అట్లా ఇక ఆ రూటే ఈ అమ్మవారు మీదికి తీసుకొచ్చింది. అంటే అక్కడ గత మహాకాళి టెంపుల్ దగ్గర డాడీది కూడా అప్పట్లో పూర్వంలో మన షాపులు కూడా ఉండే. మహాకాళి టెంపుల్ దగ్గర బట్టల దుకాణాలు ఉండే. అట్లా అయినా కూడా అట్లా తిరిగి అంతా లాస్ అయిపోయాడు. అయితే ప్రతి బోనాలకు మేము జాతర రోజు చిన్నతనం నుంచే పోతుండే. అప్పట్లో పలారం బండ్లు తీస్తుండే. ఎట్లా పలారం బండ్లు తీస్తుండే అంటే ఆ ఎద్దుల మీదకి కొబ్బరి మట్టలతోటి ఎక్కి చేసి ఆ ఎద్దులకు కలర్ ఇట్లా ముగ్గుల లెక్క కొట్టి అట్లా పలారం బండ్లు ఉంటాయి. ఎంత వైభవంగా ఉంటుండే పలారం బండ్లు అంటే చాలా బాగా చూడడానికి కన్నుల పండుగ ఉంటుండే. ఎట్లా మనము యుగం ఫాస్ట్ అవుతుంది. ట్రెండ్ ఇప్పుడు ఎట్లా వస్తుంది అంటే లేటెస్ట్ వస్తుంది. కాబట్టి ఆ పలారం బండ్లని మెల్లమెల్లగా గోల్డ్ల సిల్వర్ల ఇక రకరకాలుగా మహాభారత్ అట్లా ఎట్లా బండ్లు అవుతున్నా కొత్తగా ప్రతి సంవత్సరం కొత్త పలారం బండ్లు అనేది చేస్తున్నారు. ఎవరికైనా కూడా ఈ సంవత్సరం ఎట్లా వేయాలి, ఈ సంవత్సరం ఎట్లా చేస్తే బాగుంటుందని మన భక్తులకు కూడా చూపెట్టాలని ప్రతి ఒక్కరికి బోనాలు వస్తున్నాయి. అంటే ఒక 6 నెలలు 8 నెలల ముందు నుంచే ఈ బోనాలకు ప్రిపేర్ అవుతారు కదా.